పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. యేసురాజు మరణము నుండి లేచెను, హల్లెలూయా, జయమార్పటించెదము. నవదిన ప్రార్థనలకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నవదిన ప్రార్థనలో 7వ రోజునకు చేరున్నాం. ఈరోజు ధ్యానాంశం, ఈరోజు ముఖ్యంగా నా దివ్య కరుణ సంపదను పూజించి మహిమపరచు వారందరినీ నా చెందకు తీసుకొని రండని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. వారిని నా కరుణార్త కడలిలో కలిపివేయండి అని ప్రభు చెప్తున్నాడు. వారు నేను అనుభవించిన కఠిన శ్రమలకు గాను తీవ్ర వ్యధ చెందిరి. వారు నా జాలి గుడిలో వసించు సజీవ రూపులు. తమ తరువాతి జీవితంలో వారు ప్రత్యేక జ్యోతులుగా ప్రకాశించుట దత్యము. వారిలో ఏ ఒక్కరును నరగాకని శిక్షకు గురికారు. మరణ గడియలో వారిలో ప్రతి ఒక్క ఆత్మను ప్రత్యేకంగా నేను ఆదుకొని ఆదరింతును. ప్రార్థన. మికిలి నెనరుగల యేసువా, ప్రేమామూర్తి హృదయమా, నీ దివ్య కారుణ్య ఘనతను వేణోళ్ళ కీర్తించి ఆరాధించు వారిని మీ దివ్య హృదయ మందిరములో నుంచుకోండి. వారు మీ బలమును పొంది శక్తివంతులుగా అగుదురుగాక. వివిధ కష్ట నష్టములు ఆపదలు ఎదురైనప్పటికీ మీ మీద గల నమ్మకంచి ఆధారపడి వారు ముందుకు సాగిపోదురు. మీతో ఏకీభవించిన ఈ మానవ జాతినందటినీ కూడా తమ భుజస్కంధములపై మోసుకొని పోదురు. అందువలన తీర్పు సమయమున వీరు వారి పట్ల ఉదారముగా ఉందురు. ఈ లోకమున వీడిన వెంటనే వారిని మీ దివ్య కృప తన ఒడిలో చేర్చుకొనును. నిత్యుడగు తండ్రి, అంతులేని మీ దివ్య కరుణను కీర్తించి ఆరాధించు యేసుని పవిత్ర హృదయంలో ప్రవేశించిన వారిని దయతో చూడనవతరించండి. వారే జీవించుచున్న సువార్తికులు. వారి కరములు మీ కరుణా క్రియలతో నిండి ఉన్నది. వారి హృదయములు ఆనందముతో పొంగుచున్నది. మీ కరుణను కూర్చిన కీర్తనలు కాంచుచున్నవి. మహోన్నత దేవా, వారు మీ మీద ఉంచిన ఆశ నమ్మకము బట్టి మీ దయా కనికరం చూపండి. మా రక్షకుడిని యేసు ఈ లోకంలో చేసిన వాగ్దానములు వారి జీవితంలో సఫలము చేయండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేసి బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశములను కరుణామూర్తి యేసు ప్రభు హృదయంను కర్పిస్తూ ప్రార్థిస్తాం. మాకైనా శౌరయ్య ఆత్మశాంతి కొరకు, అలాగే వడ్లముడి ఆరుష్ మంచి ఆరోగ్యం, జ్వరం పూర్తిగా తగ్గిపోయి త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బాలస్వామి కుటుంబం బంధకాల నుండి విడిపింపబడాలని, కుటుంబంలోని సమస్యలు తీరి సఖ్యతగా జీవించినట్లుగా యేసు దివ్య హృదయ రక్తముతో ఆ కుటుంబాన్ని శుద్ధీకరించి కృపా కరుణ ఆ కుటుంబంపై మెండుగా కురిగినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే ఏ శౌర్యులు, వరుణ్ రెడ్డి, ప్రనూష, నిస్సి, అంతోనియా రెడ్డి, ఏ రాజశేఖర్ రెడ్డి, జోసఫ్ మేరీ కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దయచేసి గమనించండి, ఎవరైనా దివ్య కారుణ్య మహోత్సవం కొరకై పూజ బలిని అర్పించాలన్నా, 3 గంటల ప్రార్థన స్పాన్సర్ చేయాలన్నా దయచేసి ఆన్లైన్లో ఇప్పుడే మీరు ఆ యొక్క ఉద్దేశములను తెలియచేయండి. ఎందుకంటే ఆ రోజు పెద్ద లైన్ ఉంటుంది కావున ముందుగానే ఆన్లైన్లో తెలియచేస్తే ఆ రోజు ప్రత్యేకంగా మీకోసం ప్రార్థించబడును. వీరితో పాటు తెలుగు వడకం 2వ రోజునకు చేరినటువంటి ఈ దినమున ప్రత్యేకంగా 4వ రోజు, ఈరోజు సోమవారం, మరి మంగళవారం, బుధవారం, ఈరోజు 3వ రోజునకు చేరినటువంటి ఈ పవిత్రమైనటువంటి ధ్యాన వడకాన్ని ప్రభు ఆశీర్వించమని కూడా భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తురు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తురు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం.
యేసు తురుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దర్శన గ్రంథం 5:12 కోట్ల కొలదిగా దేవదూత పాటలు వింటిని. చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవములు, స్తోత్రములు పొందుటకు యోగ్యమైనదని వాళ్ళు పాటలు పాడిరి. John saw in a vision in Revelation 5:12, you saw crores of angels together praising, worshipping, and they said, the Lamb of God has won and he deserves that victory. Ayanake Mahima Aradhanani. They were all together offering a thanksgiving, praise and worship in heaven. పరలోకంలో అది జరుగుతుండే భూలోకంలో మనం కూడా కలిసిపోతున్నాం. దూతలు దిగి వచ్చే గొప్ప ఆరాధనగా ఈ పాట మారిపోనుగాక. లూకా 24:2 సమాధి ద్వారములు మూసి ఉన్న రాయి దొర్లింబబడి ఉండుటను వాళ్ళు చూచిరి. The stone that was covering the graveyard, it was just rolled away. That's what God can do to us. We reflected on the Easter Sunday. Luke 24:2. ఇప్పుడు మనకు విరుద్ధంగా ఉన్న ప్రతి మూసేసినటువంటి రాయి తొలగిపోయి మార్గములు తెరవబడాలని భక్తితో పాడదాం. గీతం గీతం జయ జయ గీతం జై తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయం గట్టించెదము. గీతం గీతం జయ జయ గీతం జై తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందువేసిన ముద్ర
కావలి నిల్చెను దైవసుతుని ముందు. చూడు సమాధిని రాయి కొరలింపబడేను, అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవస్తుని ముందు. అట్లే జరగాలని మన ఇంటిలో ప్రతి రాయి తొలగిపోయి ఆటంకాలు తొలగిపోవాలని భక్తితో ప్రార్థిస్తాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పెద్ద రహదారిలో ఒక అపాయకరమైన స్థితిని ప్రభు ఎందుకో చూపిస్తూ అది ఆపాలని మనం అడుగుతున్నాడు. అది ఇక్కడన్నా వేరే దేశంలో తెలియదు. అలాగే సముద్ర తీరమును కూడా అలలు పొంగి అలా ఒక అపాయకరమైన స్థితిని చూపించాడు. ఇవన్నిటిని దేవుడు ఆపటానికి మనకు ముందుగా కొన్ని విషయాలు చెప్తాడు. ప్రార్థిస్తాం. రెండవ గుర్తు మత్తయి సువార్త 28వ అధ్యాయం 6-7. ఆయన అక్కడ లేడు, తాను చెప్పినట్లే సమాధి నుండి లేచెను. ఆయనను ఉంచిన స్థలమును చూడుడు, మీరు తక్షణమే వెళ్ళి ఆయన మృత్యులలో నుండి లేచనని శిష్యులకు తెలుపుడు. ఇదిగో మీకంటే ముందు యేసు గలిలయ వెళ్ళుచున్నాడు. Matthew 28:6-7. The people who went to see Jesus in the tomb, they were told like this: He is not here, He has risen. Now immediately run and tell the disciples that Jesus is risen and also is going ahead of you to Galilee. మన దేవుడు ఉత్థానమయ్యాడు, మనకు ముందుగా వెళుతున్నాడని దీని ద్వారా తెలుస్తుంది. మనకు ముందుగా వెళుతున్న దేవుని వైపు చూస్తూ సంతోషంగా పాట పాడుతూ ఆరాధిద్దాం. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు, తాను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు, తాను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం, జై తట్టి పాడెదము, యేసురాజు లేచెను, హల్లెలూయా జయమర్పటించెదము. భక్తితో ఏడవటానికి వీడు లేదు, మేము మీకు ముందుగా వెళుతున్నానని ప్రభు చెప్పిన ప్రభు ఇవి చూస్తూ ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు పునరుత్థానమైనప్పుడు ప్రకృతి కూడా దానికి తగిన విధంగా ఆ రోజు కదలింది. అప్పుడు పెద్ద భూకంపం కలిగెను. పరలోకము నుండి దేవదూత దిగివచ్చి ఆ రాత్రిని దొర్లించి దానిపై కూర్చుండెను. కావలి వారు భయపడి మరణించిన వారి వలె పడిపోయిరి. మనకు విరుద్ధంగా పనిచేసే ప్రతి శత్రువుని ఓడించే దేవుడని దీని ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. Matthew 28:2-4 Even the nature responded when Jesus rose. It was a power. Out of that the angels came down and they rolled away the stone, and then those who are guarding that tomb, they were all frightened. అన్న కైఫా మొదలుకొని అదిరిపోయారని పాడుతున్న పాట ఇది. పాడుదాం. ಅನ್ನ ಕೈಪ ಪಾರಳ ಸಭೆಯು ಆದರಿಚು ಪರಿಗಿಡಿರಿ ఇక దూతగణముల ధ్వనిని వినుచు వానకుచు భయపడిరి. అన్న కైప వారల సభయు అదురుచు పరుగిడిరి. ఇక దూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్పటించెదము. శత్రువుల ఎదుట విందు చేసే పునరుత్థాన పండుగ జరిగింది. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నవదిన ప్రార్థనలో 6వ రోజునకు మనం చేరి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 2 రోజులు గడిచిన తర్వాత పండుగలో ప్రవేశించబోతున్నాం. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి ఆ కారుణ్యమూర్తి యేసు ప్రభువుకి సమర్పణ ఆ కార్డును పట్టుకొని మీ కుటుంబ సభ్యుల మీద చేయి ఉంచి ప్రార్థన చేయండి. అందరూ కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలము మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. మనము ఇప్పుడు మేళదాళముతో వాద్యములతో బూరలెత్తి ధ్వనించి ఆ ధ్వనిలో అందరికి పలుకవలసిన మాట, యేసు పునరుత్థానమయ్యను. నిశ్చయముగానే ఆయన పునరుత్థానమయ్యను. The Lord is risen. Indeed, He has really risen. That is what Jews used to talk to each other. The Israelites used to talk to each other when they saw Jesus risen. They greet each other like that. It seems Jesus is risen. Yes, He has risen. Like that, people have to respond. యేసు పునరుత్థానమైనంటే అందరు చెప్తారు, అవును నిజముగా యేసు పునరుత్థానమైన. అది మన ప్రత్యుత్తరముగా చెప్పాలంట. దానిని మనం పాటగా పాడబోతూ ఉన్నాం. మేళతాళముతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించే రోజులు, మేళతాళముతో శుభకార్యములు మీ ఇంటిలో జరిగే రోజులుగా మారునుగాక. భక్తితో పాడుదాం. గుమ్మములు తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా, మీ మేళతాళ వాద్యములతో బూరలెత్తి ధ్వనించుడి. గుమ్మము తెరచి చక్కగా నడువుడి జయవీరుడు రాగా, మీ మేళతాళ వాద్యములతో బూరలెత్తి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్పటించెదము. 6వ రోజు కాదు 7వ రోజు
మనం ఈరోజు చేరున్నాం. 2 రోజులు మనం నవదిన ప్రార్థన తర్వాత పండుగ కోసం సిద్ధపరచుకుందాం. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మహోత్సవమునకు వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ వస్తున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షల ఫలితం కోసం ఇచ్చిన పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జరుగుతున్న తెలుగు వడక మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ జరుగుతున్న ప్రతి పని మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భక్తులందరూ కదలి వచ్చినటువంటి పవిత్ర వారంలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసు కరుణా మహోత్సవమునకు ఆదివారం ప్రజలను తీసుకొస్తున్న ప్రజల మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదర, ఇక 2 రోజులు ప్రిపేర్ చేసుకొని సిద్ధం చేసుకుంటున్నా. మనకి రోజు మీతో మాట్లాడుతూ మీరు చాలామంది ప్రజలను ఈ కరుణ మహోత్సవంకు తీసుకొస్తే అది మీకు ఆశీర్వాదం. కరుణ అంటే దేవుడు చాలా కోరుకుంటున్నటువంటి ఒక విషయం. అది ఇప్పుడు దొరుకుతుందంట, తర్వాత న్యాయాధిపతిగా తిరిగి వస్తాడంట. అప్పుడు ఇలాంటి పండుగలు జరపలేము. ఇప్పుడు జరపగలుగుతాం, కరుణను పొందగలుగుతాం. దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ మర్సీ. ఆఫ్టర్వర్డ్స్ యూ విల్ కమ్ అస్ ఎ జడ్జ్, జస్ట్ జడ్జ్, న్యాయాధిపతిగా, న్యాయంను చేకూర్చే దేవుడుగా. సో దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ మర్సీ ఆఫ్ గాడ్. దయచేసి మీరు ఎంతమందిని కదిలించి ఊర్ల నుండి తర్వాత వాహనములను వాడుకొని మీరు తీసుకురాగలుగుతారో తీసుకురండి. కొద్దిగా ఖర్చు పెట్టండి, బస్సులు ఏర్పాటు చేయండి. ఇలాంటి దినంలో అరీదుగా మనకు దొరికేది. భూకంపంలో ఎంతమంది చనిపోయారు, వాళ్ళు డబ్బు ఉన్నా అవన్నీ వాడుకోలేకపోయారు. దయచేసి ఇలాంటి గొప్ప దినములు వాడుకోండి. కరుణ కోసం దేవుడు పిలుస్తున్నాడు. ఇది ఆయన కోరుకున్న పండుగ. మీకు తెలుసా, ప్రభువే కోరుకున్నాడు. అందరిని నా దగ్గరికి తీసుకురండి అని ఏడుస్తున్నాడు. రోజు ఒక అంశం మీద మనం నేర్చుకుంటున్నాం. ఆ రోజు 9:30 దయచేసి పాపసంగీతం వినబడుతుంది. విన్నపాలు కలెక్ట్ చేసుకుంటాం. అలాగే మరొకసారి గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం 3 గంటల ప్రార్థన కూడా ఆ రోజు లైవ్ అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు దినమంతా మనం దేవునితో గడపాలి. 4 గంటల వరకు 4:30 వరకు ఉండేటట్టు మీరు సిద్ధపడి రావాలని కూడా మనం చేస్తున్నాను. That day afternoon also 3 o'clock we will be having live, because that is not like other Sundays. It is a Divine Mercy Sunday. So come be prepared to be 4 to 4:30 like that. మధ్యలో మీకు ప్రేమ విందు కూడా ఏర్పాటు చేస్తాం. ఇన్ బిట్వీన్ దర్ విల్ బి ఎ ప్రేమ్ లవ్ మీల్ దట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. చివరి గుర్తు యోహాను 20:21-22. యేసు మరల వారితో మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్ర ఆత్మను పొందుడు అని పలికెను. ద లార్డ్ కమ్స్ అండ్ విషెస్ దమ్ పీస్ ఫస్ట్, అండ్ దెన్ హీ బ్రీత్ అపాన్ దమ్ హిస్ స్పిరిట్. హీ టోల్డ్ దమ్, అస్ ద లార్డ్ సెంట్ మీ, ఫాదర్ సెంట్ మీ, ఐ సెంట్ యూ. మనందరినీ ఇవన్నీ పొందుకొని ఇంటిలో కూర్చోవటానికి కాదు, అందరికీ పంచటానికి దేవుడు పంపిస్తున్నాడు ఈ వార్తను. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. రాబోయే పండుగ నిజంగా దేవుని యొక్క మహత్కర పండుగగా, అందరికీ కళ్ళు ఎదుట అద్భుతాలు జరిగే పండుగగా మారాలని కూడా ఆశతో ప్రార్థించుకొని పాడదాం.
గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్పటించెదము. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్పటించెదము. శాంతిని ఇచ్చును క్రాంతిని చూపెను పునరుత్థాన ప్రభు. శ్వాసను ఊది ఆత్మను ఒసగి సాక్షిగా మార్చెనుగా. శాంతిని ఇచ్చును క్రాంతిని చూపెను పునరుత్థాన ప్రభు. శ్వాసను ఊది ఆత్మను ఒసగి సాక్షిగా మార్చెనుగా. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్పటించెదము. పునరుత్థాన మహోత్సవం అయిపోలేదు. ఆ సీజన్లో మనం ఉన్నాం. ఒకరికొకరు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థించండి. మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. ఈ యొక్క పవిత్రమైనటువంటి సమర్పణ, ఈ సర్టిఫికేట్ ఆ రోజు మీరు తీసుకొచ్చి రెన్యూ చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి మనం రెన్యూ చేయాలి. దోస్ హు ఆర్ రిసీవ్డ్ దిస్ కాన్సక్రేషన్ సర్టిఫికేట్ వి ఆర్ సపోజ్ టు రెన్యూ. ఆ రోజు వాన్నింటిని కూడా దీవిస్తాం. ప్లీజ్ కమ్ ఫర్ ద స్పెషల్ బ్లెస్సింగ్ దట్ పర్టికులర్ డే. దోస్ ఆర్ హ్యావింగ్ నాట్ ఎవ్రీబడి. ఇవన్నీ ఆ రోజు ప్రత్యేక దీవెనలు ఉంటాయి. ఎవరైతే ఇంకా డిఎంఐ గ్రూప్లో జాయిన్ కాలేదో వాళ్ళు డిఎంఐ గ్రూప్కి చెందినటువంటి 3వ గుర్తులో మీరు చూసి ఉంటే అక్కడ ఆ స్క్రీన్ మీద ఒక నెంబర్ కనిపిస్తే ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయవద్దు. దయచేసి ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే లింక్ వస్తుంది. అలా మీరు దానిలో జాయిన్ అవుతే ఆ రోజు మీరు ఈ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకునే అవకాశం. పూజ అయిన తర్వాత కాదు, ప్రసంగాలు అన్నీ అయిపోయిన తర్వాత లంచ్ టైంలో మీకు పంచుతుంటారు. టైంను బట్టి చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదం కొరకై ప్రార్థించుదాం. ముందుగా చెప్పినట్టు దయచేసి ఆ రోజు పూజావళి అర్పించేవారు, స్పాన్సర్ చేసేవాళ్ళు ఇప్పుడే ఈ రోజుల్లోనే 2 రోజుల లోపలని 9 నుంచి 5:30 గంటల వరకు ఆన్లైన్లో మీరు పూజ ఉద్దేశంలో స్పాన్సర్షిప్ అన్న చేసుకోండి. ఆ రోజు వచ్చి లైన్లో వెయిట్ చేయకుండా స్ట్రైట్గా గుడికి వెళ్ళినట్టు చూసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పునరుత్థానమైన దేవుడు నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరినీ కరుణ కిరణాల క్రింద ఉంచి రాబోయే పండుగ సందర్భంగా మిమ్మలను మీరు తీసుకొచ్చే ప్రజలను ఆశీర్వదించునుగాక. పితా, పుత్ర,
పవిత్రాత్మ నామమునా. May the resurrected Jesus, may people who are coming there for the feast day and those whom we are bringing be blessed through the divine mercy race. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. యేసు రాజు లేచెను మరణము నుండి, హల్లెలూయా గీతం పాడేదా. God bless you.